వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో జరిగిన 8వ రైసీనా డైలాగ్ సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. భారత్లో పర్యటిస్తోన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు. భారత్ ఇటలీల మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయం. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నేటి నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్. పాల్గొననున్న దేశ విదేశీ ప్రతినిధులు, పలు అంశాలపై చర్చ. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న జగన్మోహన్ రెడ్డి. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలలో ఘన విజయం సాధించిన బీజేపీ. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్పీపీ. ఈ ఫలితాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దేశంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పాయన్న ప్రధాని మోదీ. వార్తల్లోని వివరాలు చూద్దాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో 8వ రైసీనా డైలాగ్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పాల్గొన్నారు. ఈ సదస్సులో 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జార్జియా మెలోనీ మాట్లాడుతూ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నౌకాయాన రంగంలో 90% అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతోందని, నౌకాయాన రంగం ఎంతో కీలకమన్నారు. With this in mind, I would like to take this opportunity to share my appreciation for Prime Minister Modi's hard work on handling a complex presidency and to reiterate Italy's full support to its success. I am told that the name of this international conference comes from Raisina Hill here in Delhi, from which the government is granted a broader view of India's capital city. In troubled times like today, this is, I think, a fitting metaphor of the vision that we as leaders, thinkers, civil servants need to adopt. భారత్ ఇటలీల మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్లో పర్యటిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమై ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది జరుపుకుంటున్నాయన్నారు. ఇరు దేశాలు తమ ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దేశంలో అపారమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, సెమీకండక్టర్స్, టెలికాం, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య స్టార్టప్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా జార్జియా మెలోనీ మాట్లాడుతూ భారత్ ఇటలీల మధ్య సంబంధాలను మరింత పెంచాలన్నారు. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 50 బిలియన్ యూరోలకు చేరుకుందని ఆమె వెల్లడించారు. और ट्रेनिंग कोर्सेज आयोजित करने का भी निर्णय लिया. आतंकवाद और अलगाववाद के खिलाफ लड़ाई में भारत और इटली कंधे से कंधा मिलाकर चल रहे हैं. हमने इस सहयोग को और मजबूत करने पर विस्तार पूर्वक चर्चा की. हमने अपने आर्थिक संबंधों को और सुदृढ़ करने पर जोर दिया. हमारे मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान से भारत में निवेश के अपार अवसर खुल रहे हैं. हमने
रिन्यूएबल एनर्जी, ग्रीन हाइड्रोजन, आईटी, सेमीकंडक्टर्स, टेलीकॉम, स्पेस जैसे क्षेत्रों में सहयोग बढ़ाने पर विशेष जोर दिया। भारत और इटली के बीच एक स्टार्टअप ब्रिज की स्थापना की घोषणा आज हम कर रहे हैं, जिसका हम स्वागत करते हैं। ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలలో ప్రపంచ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ ఇటలీల మధ్య విస్తృతమైన చర్చలు జరిగాయని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ ఇటలీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. రక్షణ సహకారం, తయారీ, కో ప్రొడక్షన్ రంగాలలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయన్నారు. ఇరు దేశాల సాయుధ బలగాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలను విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతరిక్షం, సైబర్, సముద్ర రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. Prime Ministers speak during their remarks to the press. Bilateral trade volumes between India and Italy are at all-time high. Last year, I think we clocked about $15 billion. Growing investment between the two economies. Prime Minister underlined to the Italian Prime Minister the scale, the extent and the range of opportunity that exists in the Indian economic ecosystem for the Italian industries to come and participate with. Third subsegment within that was a cluster of design, innovation and manufacturing. The memorandum of understanding on defense cooperation has been concluded. In terms of subsectors within the defense, it was clear during the discussion that with legacy issues behind us, the door is now open for the industries on the two sides to cooperate more strongly in this area, particularly in the field of manufacturing, co-production, co-design, co-innovation. Two military exercises to be expanded and deepened to all levels in the armed forces. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో మొత్తం 60 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 33 స్థానాలు విజయం సాధించగా సిపిఎం 14 స్థానాల్లో, టిప్రా 13 స్థానాల విజయాన్ని సాధించింది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలను దాటి విజయం సాధించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని సాధించింది. నాగాలాండ్లో మొత్తం 60 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 37 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమైంది. ఎన్పీఎఫ్ కేవలం 2 స్థానాలకే పరిమితం కాగా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఇతరులు 21 స్థానాల్లో విజయాన్ని సాధించారు. మేఘాలయలో మొత్తం 59 స్థానాలకు గాను నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో విజయాన్ని సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, యూడీపీ 11 స్థానాల్లో, ఇతరులు 15 స్థానాల్లో విజయాన్ని సాధించారు. అయితే ఎన్పీపీ నేత కాంట్రాడ్ సగ్మా పార్టీ ఎన్పీపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో నిలిచిపోయారు. దీంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాల వెనుక త్రివేణి సంగమంలా భాజపా ప్రభుత్వాలు చేసిన అభివృద్ది, వాటి పని, సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకిత భావం ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గురువారం త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపైన ప్రజలకున్న విశ్వాసాన్ని దేశంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. जनता जनार्दन को विनम्रता से नमन करने का एक और अवसर आया है। मैं त्रिपुरा, मेघालय और नागालैंड की जनता का सर झुकाकर वंदन करता हूं, उन सबका आभार व्यक्त करता हूं। इन राज्यों की जनता ने बीजेपी
और हमारे साथी सहयोगियों को भरपूर आशीर्वाद दिया है। मैं आज त्रिपुरा, नागालैंड और मेघालय के बीजेपी कार्यकर्ताओं को भी बहुत बधाई देता हूं। ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మూడో త్రైమాసిక భారత జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు వెలువడ్డాయి. అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో 4.4% వృద్ధి రేటు నమోదైంది. అయితే తయారీ రంగంలో క్షీణత వల్ల వృద్ధి రేటు మందగించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో 11.2% వృద్ధి రేటు నమోదు కాగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 6.3% వృద్ధి చెందింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ డేటాను వెలువరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో అంచనాలను సైతం ఎన్ఎస్ఓ వెలువరించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7% నమోదవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం సైతం భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటును 8.7% నుంచి 9.1%కి సవరించింది. అయితే తయారీ రంగం మంచి స్థితిలో ఉందని కూడా నాగేశ్వరన్ అన్నారు. ఫిబ్రవరి నెల జీఎస్టీ గణాంకాలు కూడా చాలా ప్రోత్సాహకంగా ఉన్నాయని తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరిలో 12% ఎక్కువగా 1,49,577 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూళ్లు అయినట్లు వెల్లడించారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుస్తుంది, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టుబడులే లక్ష్యంగా విశాఖపట్నంలో నేటి నుంచి 2 రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జరగనుంది. ఎంపిక చేసిన 12 రంగాలలో స్థానికంగా పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు గల అవకాశాలను ఈ సమిట్లో వివరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో సమావేశమై పలు అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు. ఈ సమిట్ ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించి గురువారం వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు గురువారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేయడానికి వివిధ రంగాలపై ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు వారు వివరించారు. ఊహించినటువంటి విధంగా దాదాపు 13,000 రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఇప్పటికి 14,000 రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఇప్పటికే చేసుకోవడం. సో రేపు వచ్చినటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఈ రోజే మొదలు పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడే చూసుంటారు, పెద్ద ఎత్తున డెలిగేట్స్ అంతా కూడా వారి తాలూకు రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సాయంత్రానికి విశాఖపట్నానికి చేరుకొని పూర్తి స్థాయిలో రేపు ఎల్లుండి జరగబోయేటువంటి సమిట్ ఏ రకంగా నిర్వహించబోతా ఉన్నాం అన్నటువంటి దాని మీద పూర్తి స్థాయి ఒక సమీక్షను కూడా వారు అధికారులతో సీఎంఓతో కూడా కలిసి నిర్వహించబోతా ఉన్నారు. మేము యాక్చువల్గా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతున్నాం కాబట్టి మనకున్న విశాల రాష్ట్రం విడిపోయినాక మనకుండే అవకాశాలు పోర్ట్ బేస్డ్ అవకాశాలను డెవలప్ చేసుకోవటమే. ఎందుకంటే సహజ వనరులే మనకి ఇంపార్టెంట్. అది గ్రహించాం కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే వాటిపై దృష్టి పెట్టి అదివరకు ఉండే 4 పోర్ట్స్ను కాక ఈరోజు కొత్తగా 3 పోర్ట్స్ నిర్మాణం కూడా మొదలుపెట్టాం. ఫౌండేషన్ స్టోన్ వేయటమే కాదు, నిర్మాణం కూడా పూర్తయ్యే స్థాయికి పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కాన్ఫిడెంట్గా చేశాం కాబట్టి ఈరోజు పారిశ్రామికవేత్తలు జిందాల్ వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు రాలేదా? విశాఖపట్నం దగ్గర మీకు తెలుసు, గత 2 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఎన్ని పరిశ్రమలు అచ్యుతాపురం సైజులో కానివ్వండి, పరవాడ మెట్టెక్ పార్క్లో కానివ్వండి, రామ్కీ పార్క్లో కానివ్వండి, ఎన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వచ్చినాయి ఒకసారి మీరు చూడండి. అవి ఎవరు పిలిస్తే వచ్చి పెట్టారు? పారిశ్రామికవేత్తలకి కాన్ఫిడెన్స్ కలిగించాం మనం. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వబట్టే వాళ్ళంతటా వచ్చి వాళ్ళు పరిశ్రమలు పెట్టారు. అదేవిధంగా ఇంకా దేశం ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశ్రామికవేత్తలకి మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, అవి వాళ్ళ పరిశ్రమలకు ఏ విధంగా దోహదపడతాయి అనేది చూపించినాకనే ఈరోజు గ్లోబల్ సమ్మిట్ పెట్టే కార్యక్రమం.
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుంచి విశాఖలో జరగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సంకల్పాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మా విశాఖ ప్రతినిధి ఆనంద్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విశాఖ మహానగరంలో 2 రోజులు నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ పెట్టుబడుల సదస్సు పై మాట్లాడడానికి ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసు. మనకు సెక్టర్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ సెక్టరు, ఒకటి ఆటోమొబైల్ సెక్టరు, ఒకటి మనకు డిఫెన్స్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ సెక్టర్. ఇట్లా వివిధ సెక్టర్లు 12 సెక్టర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 12 సెక్టర్లు ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ ఇది కాకుండా కూడా మిగతావన్నీ కూడా మళ్ళీ అదర్ బిజినెస్లు ఏమన్నా ఉన్నా కూడా వాటికి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ వస్తే వాళ్ళతో పాటు సంప్రదింపులు జరిపి వాళ్ళతో ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సదస్సుకు విచ్చేసి పారిశ్రామికవేత్తలకి ఏ వనరులు ఉన్నాయని చూపించబోతున్నారు, ఏ రకంగా ఆకర్షించబోతున్నారు? మనకొకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తక్కువ ఉంటుంది అనేది మన వాదన. ఏ విధంగా పోర్ట్ లెడ్ కనెక్టివిటీ, పోర్ట్స్కు సంబంధించిన బిజినెస్లు, అక్కడ నుంచి లాజిస్టిక్స్ ఇక్కడ అనుకూలంగా ఉండే పరిస్థితి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనుకూలంగా ఉండే పరిస్థితి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనుకూలంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు పాలు కానీ, గుడ్లు కానీ, మాంసం కానీ మనం 1, 2, 3లో ఉంటాము. అదేవిధంగా మీట్ కానీ, ఫిష్ కానీ పౌల్ట్రీ మన ష్రింప్ కానీ మనం 1లో ఉంటాము. వివిధ ఏవైతే పంటలకు సంబంధించిన ధాన్యాలు మనం నెంబర్ 1లో ఉంటాము. కూరగాయలు 1, 2, 3లో ఉంటాము. ఫ్రూట్స్ 1, 2, 3లో ఉంటాము. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయనేది మనము షోకేస్ చేయడం జరుగుతుంది. రాష్ట్రానికి వాస్తవ ప్రాతిపదికన లక్షల పెట్టుబడులు లక్ష్యంగా మేము పనిచేస్తున్నామని, ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు వస్తాయన్న నమ్మకాన్ని వెలుబుచ్చుతున్నారు. ఆనంద్, విశాఖపట్నం. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో 2 రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ రోజు రేపు జరిగే ఈ సమ్మిట్ లో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పారిశ్రామికవేత్తలు అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి మా విశాఖ ప్రతినిధి ఆనంద్ అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే దేశ విదేశాల నుండి ప్రతినిధులతో పాటు దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు సుమారు 7,000 మంది రావచ్చని అంచనాతో వారి రాకకు తగిన విధంగా ఈ యొక్క మొత్తం టెంట్లో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 7,000 మంది అతిథులకి కూడా 15 రంగాల్లో రాష్ట్రంలో గల అవకాశాలని మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. అలాగే 15 రంగాల్లో ఏ అవకాశాలు, ఏ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి అనేది తెలియచేయడం, అలాగే ఈ యొక్క రాష్ట్రం అసలు సహజ సిద్ధమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా వాళ్ళకి తెలియజేయడం, అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసేటువంటి ఆకర్షణ నిమిత్తం ఎర్లీ బర్డ్ ఆఫర్, ఇలాగే చాలా యొక్క అడ్వాంటేజెస్, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలవడం, అలాగే పారిశ్రామికవేత్తలు ఏ రకంగా ఈ యొక్క అడ్వాంటేజెస్ ను పొందుతున్నారనేది తెలియజేయడమే లక్ష్యంగా విశాఖ మహానగరంలో రేపు ఎల్లుండి షోకేస్ చేసి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ చిన్నాతో ఆనంద్, విశాఖపట్నం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ది పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నప్పటికీ గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు ముందుకు రాలేదన్నారు. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కారణంగా పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 పేరిట గొప్ప కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం మన వైపు చాలా ఆతృతగా చూస్తూ ఉంది. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్లెట్లోనే మొదటి పేర ఏముందండి? సత్యం రామలింగరాజు గారు, నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్, ఇవన్నీ పేర్లు పెడుతూ
వాళ్ళని అన్ని విధాలా వేధించినామట. మనం సత్యం రామలింగరాజు గారు వేధింపులకి ఈ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మనం గమనించాలి. సత్యం రామలింగరాజు గారు కంపెనీ ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఎప్పుడది? ఆయన ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? చంద్రబాబు హయాంలోనే కదా. మరి అలాగనే కోనేరు ప్రసాద్ కానీ, నిమ్మగడ్డ ప్రసాద్ కానీ వీళ్ళందరూ ఎవరి హయాంలో ఇబ్బందులకు గురైనారు? ఎవరి వల్ల ఇబ్బందులకు గురైనారు? నిమ్మగడ్డ ప్రసాద్ మీద నేరుగా కేసులు బనాయించినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానికి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యమ బాట పడుతున్నామని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు నేటి వరకు చెల్లించలేదని, చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోవడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పడుతున్నామని, దీనికి అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. చివరికి మేము దాచిపెట్టుకున్న డబ్బులు కూడా పక్కదారి పట్టిన నేపథ్యంలో మా కుటుంబ అవసరాలకి, మా బిడ్డల పెళ్లిళ్ళకి, మా ఇంట్లో పెద్దల ఆరోగ్య అవసరాలు తీర్చేదానికి, మా ఇంటి అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో మా వంతు, మా వాటా కింద చెల్లించిన సిపిఎస్ డబ్బులు అవి కూడా మా అకౌంట్లో లేని పరిస్థితుల్లో మేము చెల్లించినటువంటి మా వైద్యం కోసం చెల్లించిన డబ్బులు ఆసుపత్రుల యాజమాన్యానికి చెల్లించని పరిస్థితుల్లో చివరికి మా జీతభత్యాలు, పెన్షన్లు కూడా 1వ తారీఖు కాదు 20వ తారీఖు దాకా ఇస్తానే ఉంటామని మమ్మల్ని అవహేళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏపీజేఎస్ అమరావతిలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఒక అడుగు ముందుకేసి ఇక ఇప్పుడు కాకపోతే, ఈ సమయం కాకపోతే ఇక ఉద్యమం చేయలేం. ఒకవైపు బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ తరుణాల్లో ఇప్పుడు ఉద్యమం చేయకపోతే భవిష్యత్తులో మా బకాయిలకి చెల్లింపులుండవు, మా జీతాలు చెల్లింపులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, మా పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోతామనేటువంటి ఒక అభద్రతా భావంతో కేవలం మా ఉద్యోగులకి న్యాయం చేయాలని నిజాయితీగా బయటకు వచ్చి ఈరోజు ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాం. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 163 పరుగులకు ఆలౌటే ఆసీస్ కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. విజయ లక్ష్యం కోసం సరిపడినంత సమయం లేకపోవడంతో గురువారం సాయంత్రం అంపైర్లు ఆటను నిలిపివేశారు. పుజారా 59 వద్ద అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. 3వ టెస్టు ఫలితం ఈ మధ్యాహ్నంలోపు తెలిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో జరిగిన 8వ రైసీనా డైలాగ్ సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. భారత్లో పర్యటిస్తోన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు. భారత్, ఇటలీల మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయం. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నేటి నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్. పాల్గొననున్న దేశ విదేశీ ప్రతినిధులు, పలు అంశాలపై చర్చ. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న జగన్మోహన్ రెడ్డి. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలలో ఘన విజయం సాధించిన బీజేపీ. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్పీపీ. ఈ ఫలితాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దేశంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పాయన్న ప్రధాని మోదీ. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం. మళ్ళీ షాపింగా?
మాయా మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్ యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. हिंदुस्तान को बचाने के लिए, हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। देश के हर राज्य को, हर केंद्र शासित प्रदेश को, हर जिले, हर गांव, हर कस्बे, हर गली मोहल्ले को अब लॉकडाउन किया जा रहा है। इंफ्रास्ट्रक्चर, शुरू में लोग आए ना आए, हम अपने स्कूल के बच्चों, कॉलेज के बच्चों, हमारे सरकार की मीटिंगों के लिए वहां जाना, अगर हम अपने एक डेस्टिनेशन को महत्व देना शुरू करेंगे तो अपने आप और लोग भी आना शुरू करेंगे और फिर वहां की व्यवस्थाएं बनेगी। मैं चाहता हूं कि भारत में कम से कम 50 टूरिस्ट डेस्टिनेशन ऐसे हमने डेवलप करने चाहिए कि दुनिया के हर कोने में पता हो कि अगर भारत जाते हैं तो इस जगह पे तो जाना ही चाहिए। हर राज्य को गर्व होना चाहिए कि दुनिया के इतने देश के लोग मेरे यहां आते हैं। दुनिया के इतने देशों को हम टारगेट करेंगे, हम वहां की एम्बेसी को लिटरेचर भेजेंगे, वहां की एम्बेसी को हम कहेंगे कि देखिए आप टूरिस्टों के लिए मदद चाहते हैं तो हम ये मदद करते हैं। हमें पूरी व्यवस्था, हमारे जो टूर ऑपरेटर्स हैं उनसे भी मेरा आग्रह है कि आपको नए सिरे से सोचना होगा। हमें हमारी एप्स, हमारा डिजिटल कनेक्टिविटी, इन सब को बहुत आधुनिक बनाना होगा और हमारा कोई टूरिस्ट डेस्टिनेशन ऐसा नहीं होना चाहिए जिसकी ऐप यूएन की सभी लैंग्वेजेज में ना हो और भारत की सभी लैंग्वेजेज में ना हो। अगर मैं सिर्फ अंग्रेजी और हिंदी में हमारी वेबसाइट बना देंगे तो संभव नहीं हो। इतना ही नहीं, हमारे टूरिस्ट डेस्टिनेशन पर साइनेज सभी भाषाओं की होनी चाहिए। अगर तमिल का कोई सामान्य परिवार आया है, बस लेकर के चला है और वहां पर उसको तमिल में अगर साइनेज मिल जाते हैं तो वो बड़ी आसानी से पहुंच जाता है। छोटी छोटी चीजें हैं जी। हमने एक बार अगर इसके महात्म्य को समझेंगे तो हम अवश्य रूप से टूरिज्म को वैज्ञानिक तरीके से आगे बढ़ा सकते हैं। मैं आपसे आशा करता हूं कि आज के इस वेबिनार में बहुत विस्तार से चर्चा करिए और रोजगार के बहुत सारे अवसर जैसे एग्रीकल्चर में है, जैसे रियल एस्टेट डेवलपमेंट और इंफ्रास्ट्रक्चर में है, टेक्सटाइल में है, उतनी ही ताकत टूरिज्म के अंदर रोजगार की है। बहुत अवसर है। मैं आपको निमंत्रण देता हूं और आपको इस आज के वेबिनार के लिए बहुत शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद।
तो प्रधानमंत्री नरेंद्र मोदी लगातार बजट उपरांत वेबिनारों को संबोधित कर रहे हैं और इसी कड़ी में आज प्रधानमंत्री ने वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से मिशन मोड में पर्यटन का विकास विषय पर आयोजित वेबिनार को संबोधित किया और इसमें हमने देखा कि पर्यटन क्षेत्र के तमाम जो स्टेक होल्डर्स थे वो उसमें शामिल हुए। प्रधानमंत्री ने कहा कैसे हमें आउट ऑफ द बॉक्स सोचना होगा, रोजगार की इसमें असीम संभावनाएं हैं, इस हर एक क्षेत्र में आपको यहाँ पे संभावना। The fact that our diplomats are meeting with Tunisians, we are doing that so that this government can best support the Tunisian government, but can also best support the Tunisian people and their aspirations. This is not any different from the kind of work that we do anywhere around the world. It is the kind of work that our Tunisian counterparts do right here in Washington, as the Tunisian government also wants to understand what is happening in this country. It is what just about every foreign embassy does in the United States. It is what every single one of our embassies do around the world. Well, a massive fire broke out at a high-rise under construction building in Hong Sim Ta Sung area of Hong Kong and spread to the neighboring buildings in the early hours on Friday. According to the officials, the fire broke out at 11:11 on Thursday night at the building, which is a famous shopping and tourist district in the city's harbour front. The fire eventually spread further, taking it to a daunting level. Debris falling from the burning construction site led to smaller blazes in adjacent structures, which were quickly extinguished by emergency services. At least 170 people were evacuated from the site, besides public warnings from Hong Kong's Fire Service Department, which was also issued, which advised residents affected by the smoke to close their doors and windows. However, the cause of the fire is still unknown. In Greece, protesters marched through the streets of Thessaloniki on Thursday over a devastating train crash, that killed dozens of passengers along with crew members in the country's worst rail disaster. About 2,000 people protested in Athens as well, some holding a banner which read, "Our lives matter." Much of the anger has been directed at authorities and at rail companies. The government said it shared in people's sorrow and promised to carry out a thorough investigation and fixing the ailing rail network woes. Carriages were thrown off the tracks, crushed and engulfed in flames when a high-speed passenger train with more than 350 people on board collided head-on with a freight train on Tuesday in the central city of Larissa. They were on the same track. As more bodies were recovered on Thursday, the number of dead has risen to 57, among them university students returning home after a long holiday weekend. Scores of people were also injured. The U.S. Justice Department, meanwhile, in a court filing has said that former U.S. President Donald Trump can be sued by police and others injured in the Jan 6, 2021 attack by his supporters on the U.S. Capitol. In an official legal opinion submitted to federal court in Washington, the department said, although a president has absolute immunity for his official acts in office, he can be sued for acts judged clearly outside of his official duties. The opinion was submitted at the request of the court, which is hearing a suit by 2 police officers and 11 lawmakers claiming injury during the Jan 6 attacks. Trump, who was sued alongside other key actors accused of inciting the attack, which took place 2 weeks before he was to leave White House, claimed protection from being sued by his absolute immunity. Well, time now for us to slip into another breather here on News on the Hour. On the other side, international updates continue. Stay tuned with DD India and News on the Hour. The changing world of news. Headlines that you wake up to. News that shapes your day. Stories that matter to you. The latest and most accurate updates. A fresh start to a new day. The Breakfast News, Monday to Friday, 8 a.m. on DD India.
Welcome back once again. In U.S., a South Carolina jury found Richard Alex Murdaugh guilty of killing his wife and son, convicting the once influential attorney in a grisly and complex case that has gripped the nation's attention for nearly 2 years. The 12-person jury declared Murdaugh guilty on 2 counts of murdering his wife, Maggie, 52, and younger son, Paul, 22, who were executed at close range near the dog kennels on their family estate on the evening of 7th of June 2021. Murdaugh, from an influential legal family in an area west of Charleston, had pleaded not guilty, though he admitted lying about his alibi and to an array of financial crimes in confessions that dented his credibility with the jury. With the guilty verdict, Murdaugh faces up to life in prison on sentencing. The case has drawn intense media coverage given the family's immense political power in and around Sullivan County, where the trial took place. For decades until 2006, family members served as the leading prosecutor in the area, and Murdaugh was a prominent personal injury attorney in the Deep South state. Some weather-related updates now. In Cuba, firefighters, planes and Defense Forces helicopters worked to extinguish a large-scale forest fire ranging for 12 days to the east of the island. The blaze, which began on the 18th of Feb, consumed large areas and caused extensive damage, especially to forest plantations and coffee crops in the mountains of Pineres de Mayor in eastern Holguin province. In recent days, the fire has spread into the mountains of the neighboring province of Santiago de Cuba, where authorities said the fire was under control. Images of trees engulfed by flames with smoke and fire rising through the foliage appeared on national television. Cuba has already reported 80 forest fires in Jan, a high figure according to the local authorities. Pena del Rio and Artemisia in the western zone, and Camagüey and Holguin in the central eastern part of the country were the most affected areas by the forest fire. Meanwhile, European nation France is currently facing one of its worst winter droughts in history. The country is bracing for a second consecutive year of drought after an abnormally dry winter. Dried up riverbeds and shrunken lakes, which are usually only seen in the height of summer, seem to have become currently a common sight these days. Parts of that particular mountain where France has been facing drought is clearly